అధికారం లాగానే నిలబెట్టుకొని రావాలి. ఈ మధ్య కాలంలోనే చాలా కష్టపడి ఎదిగిండు అనుకోవచ్చు, లేకపోతే చాలా తొందరగా కూడా ఎదిగిండు అనుకోవచ్చు, కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు. అలాంటి నాయకుడు ఒక ఆయన నక్సలిజం గురించి, అదే మీ దగ్గరికి వస్తున్నా, ఆయన మాట్లాడిన మాటలు ఇది కరెక్ట్ కాదు, ఇది మానేయాలి, తుడిచేయాలి అనే మాటలు ఆయన అంటుంటే మీకు ఎలా అనిపించింది? బాధపడవలసిన విషయం, ఆయన ఒక బీసీ, మళ్ళీ బీసీ గొంతుకు వేసుకుని కనీసం అణచివేతకు గురవుతున్న వర్గాల వైపు కాకుండా, ఇన్నేళ్లలో రాజ్యాధికారం రాకుండా కనీసం వాళ్ళ పార్టీ ఇచ్చిన కుల జనగణన కూడా మోసం చేసి కుట్రపూరితంగా ద్రోహపూరితంగా వ్యవహరిస్తే మాట్లాడే దమ్ము లేని వాళ్ళు ఈ దేశంలో ఆపరేషన్ కగారు కొనసాగాలి అని మాట్లాడతారు. కొనసాగాల్సిందే. అంటే ఇట్లాంటి ఎదుగుతున్న నాయకుడు ఇలాంటి మాట్లాడు కరెక్టా? ఇలాంటి నాయకులకు మీరు ఏమని చెప్తారు? ఇట్లాంటి దొంగ బీసీ నాయకులు కూడా ఈ దేశంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఏ పార్టీల వెనక ర్యాలీ అవుతున్నారు, ఆ పార్టీల నాయకులకి వీళ్ళు చెంచాల్లాగా, వాళ్ళకి డప్పు కొట్టే వాళ్ళలాగా, వాళ్ళకి బాకాలుగా ఊది ఆయన ఇది మాట్లాడినప్పుడు మోడీ, షా వీళ్ళు చాలా గొప్ప నాయకత్వం, ఆపరేషన్ కగార్ లాంటి దాన్ని ప్రవేశపెట్టారు, అది ఆపొద్దు, శాంతి చర్చలు జరపొద్దు, అది కొనసాగాల్సిందే అని మాట్లాడతాడు. అంటే నువ్వు వెళ్ళి కరీంనగర్ లో, నిజామాబాద్ లో, ఆదిలాబాద్ లో ఆదివాసీలను చంపాల్సిందే, ఆపరేషన్ కొనసాగాల్సిందే అని చెప్పు రేపు ఎలక్షన్స్ లో. అక్కడ ఆదివాసీలు ఏం చెప్తారో చూద్దాం. అంటే మోసం, ప్రజల్ని మోసం చేయడం. అహంకారం కాకపోతే ఆదివాసీల మీద యుద్ధం చేయాల్సిందని ఎందుకు మాట్లాడతాడు? ఆదివాసీల్లో ఓన్లీ మావోయిస్టులను ఏరు పట్టుకుంటున్నారా? రోజు అక్కడ పిల్లలు చచ్చిపోతున్నారు, ఆడవాళ్ళు చనిపోతున్నారు, అక్కడ జీవితం లేదు, స్కూళ్ళు లేవు, పరిపాలన లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు. ఏ మొరగబెట్టారు మీరు అక్కడ యుద్ధం చేసి? అక్కడ మనుషులు లేరా? పక్షులు లేవా? జంతువులు లేవా? జీవరాశి లేదా? జీవ వైవిధ్యం లేదా? సరే, మీరు, నేను అడుగుతున్నా, రాత్రికి రాత్రి లక్షల చెట్లు ఎందుకు నరికేస్తున్నారు? సరే ఓకే, మావోయిస్టులు లేని చోట అడవులు ఆదానీలకి ఇచ్చి ఎందుకు డోజర్లు పెట్టి ఎకరాల అడవిని నరికేస్తున్నారు? లక్షల ఎకరాల చెట్లను ఎందుకు తీసేస్తున్నారు? ఎందుకు జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేస్తున్నారు? ఆ విధ్వంసం ఎవరి కోసం అని మేము ప్రశ్నిస్తున్నాం, చెప్పమనండి. అది డెవలప్మెంట్ కాదు, అభివృద్ధికి అర్థం ఉంది. ఎంతో మంది పెద్దలు చెప్పారు, ప్రజల కేంద్రంగా జరిగేది అభివృద్ధి, ప్రజల కోసం జరిగేది అభివృద్ధి, ప్రజలని భాగస్వామ్యం చేస్తే అభివృద్ధి. అదానీ అంబానీల కోసమో లేకపోతే విదేశీ కార్పొరేట్ల కోసమో, ఎలన్ మస్క్ కోసమో అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి అనదు, విధ్వంసమే. మరి ఈయన భవిష్యత్తు ఏంటి మేడం? నేను అతనెవరో నేనెవరో, నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, విధానాలు. కానీ బీసీ అంటే పీడిత వర్గాల నుంచి వచ్చిన నాయకుడు, చాలా తొందరగా ఎదిగిన నాయకుడు, పర్టికులర్ గా నక్సలిజం అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు ఇలా మాట్లాడని మీరు ఏ విధంగా? ఇవాళ నక్సల్ ఉద్యమాలు కూడా రివ్యూ చేసుకోవాలి. ఉత్తర తెలంగాణ విప్లవోద్యమానికి కేంద్రం, ఆ జిల్లాలన్నీ విప్లవోద్యమ కిల్లాలు. అటువంటి చోట బీజేపీ ఎట్లా గెలుస్తోంది? బీజేపీ పట్టు ఎందుకు పెరుగుతోంది? మనం నిర్మించిన విప్లవోద్యమాల ప్రభావం ఎక్కడ పోయింది? ఇవి కూడా వీళ్ళు కూడా రివ్యూ చేసుకోవాలి ఖచ్చితంగా. విప్లవోద్యమం కూడా ఎక్కడ ప్రజలకి దూరం అయ్యారు, ఎక్కడ విశ్వాసం కల్పించడంలో విఫలమయ్యారు అనేది వీళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే విప్లవోద్యమం ఎక్కడ వెనక తట్టు పట్టింది, దాని కారణాలు ఏమైనా ఉండొచ్చు. నేను కారణాలని విశ్లేషించలేక మాట్లాడట్లా. ఆ కారణాలతో పాటు విప్లవోద్యమం కనీసమైనటువంటి చైతన్యం కలిగించిన రోజు వీళ్ళెవరు రాలా. వీళ్ళు పూర్తిగా వీళ్ళని అణిచేసి వెనక్కి వెళ్ళాక వీళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎక్కడైనా వీళ్ళని అణిచేసి వనరుల దోపిడీ చేయొచ్చు, కార్పొరేట్లకు ఊడిగం చేయొచ్చు, మనం పెరగొచ్చు. ఎందుకంటే ఈ నమూనాలు కనపడుతున్నాయి కదా. మణిపూర్ లో జాతుల మధ్య చిచ్చు పెట్టి మొత్తం మణిపూర్ అంతా మంటల్లో మండిపోతుంటే, స్త్రీలు నగ్న దేహాలతో ఊరేగిస్తుంటే, మారణ హోమం, అత్యాచార పర్వం సాగిస్తే, ఆ తర్వాత ఇప్పుడు చల్లబడినాక జరిగింది ఏంటి అంటే కార్పొరేట్లకి మైనింగ్ ఇచ్చారు, అప్పచెప్పేశారు. ఇప్పుడు అక్కడ జరుగుతోంది కార్పొరేట్ల పాలన, కార్పొరేట్ల మైనింగ్ జరుగుతోంది. కాబట్టి ఆపరేషన్ కగార్ అయినా, ఆపరేషన్ సింధూర్ అయినా, మిస్ వరల్డ్ అయినా మార్కెట్ల కోసమే. దాంట్లో అక్కడ దేశభక్తిని చొప్పిస్తారు. ఆపరేషన్ సింధూర్ అనగానే దేశభక్తి డ్రైనేజ్ పొర్లింది దేశంలో. నేను ఆ మాట అన్నందుకు బాధపడుతూనే ఎందుకు అంటున్నాను అంటే, అంత దేశ భద్రత, దేశభక్తి, 26 మంది చనిపోతే అన్యాయమైన చావు. అది అన్యాయంగా దారుణంగా ఉగ్రవాదులు దాడి చేశారు. అది ఎవరి వైఫల్యం?
కశ్మీర్ ని విముక్తి చేశామన్న చోట కశ్మీర్ లో ఉగ్రవాదం దాడి చేస్తే దానికి బాధ్యత వహించాలి. దాని మీద ఎందుకు మాట్లాడాడు? ఈ ఆపరేషన్ కగార్ కావాలన్న బండి సంజయ్ అక్కడ ఆయన కూడా రక్షణ మంత్రి కదా, ఆయన ఎందుకు కశ్మీర్ లో భద్రతా వైఫల్యం మీద మాట్లాడ్డా? ఆయన సంబంధిత మంత్రి కదా. అదే 5 లక్షల సైన్యం ఉంటే సంబంధిత మంత్రిగా ఉండి రెలవెంట్ మాట ఎందుకు ఆయన దానికి సంబంధంతో ఎందుకు మాట్లాడలేదు? అక్కడ భద్రతా వైఫల్యం సరే, 26 మంది చనిపోతే యుద్ధం చేయాలి. మరి దానికి ముందు ప్రజ్ఞా ఠాకూర్ ఇవాళ సుప్రీంకోర్టు ఎన్ఐఏ కోర్టు ఆమెకు మరణ శిక్ష వేసింది. సుప్రీంకోర్టు ఆమె క్షమాభిక్షను రద్దు చేసింది, తిరస్కరించింది. ఇక అది జరిగిన 3వ రోజే పహల్గాం ఘటన జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజ్ఞా ఠాకూర్ 46 మంది చావుకు కారణమై ఆమె మరణ శిక్షకు గురైంది. వాళ్ళు భారతీయులే. ఈ 45 మంది ఎవరండి భారతీయులు కారా? వాళ్ళు ఇండియన్ సిటిజన్సే కదా. మరి వాళ్ళ చావుకు కొవ్వొత్తులు ఎందుకు వెలగవు? ఆ 45 మంది చావుకు కారణమైనటువంటి ఆమెకి శిక్ష ఎందుకు పడదు? ఆమెకి ఎందుకు ఎంపీ వచ్చింది? అంటే 45 మందిని చంపిన వాళ్ళని ఎంపీ చేయాలి, 26 మంది చంపడానికి కారణమైనటువంటి వాళ్ళ వెనక ఉన్న దేశం మీద యుద్ధం చేయాలి. ఇదే కదా నీతి. ఓకే, ఈమె శిక్ష ఎందుకు అమలు అవ్వదు? అంటే ఈమెకి సుప్రీంకోర్టు శిక్ష వేస్తుంది, ఆమె క్షమాభిక్షని రద్దు చేస్తుంది, తిరస్కరిస్తుంది. అమలు అవ్వాలన్నప్పుడు జనం అటెన్షన్ అంతా డైవర్ట్ అయిపోతుంది. అదేమంటే ఉగ్రవాదం అంటే ఉగ్రవాదం ఏరిపారేయండి. ఉగ్రవాదం ఎవరికి మంచిది? ఇప్పుడు దాడి చేసిన ఉగ్రవాదులు దొరకబెట్టారా, చంపారా? ఉగ్రవాదులు పట్టుకోమనండి, శిక్షలు విధించమనండి. ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్ నాశనం కాలేదా అండి? అక్కడ బెనజీర్ భుట్టా మీద కూడా వాళ్ళు పడ్డారు కదా. గతంలో కూడా ఉగ్రవాదం అక్కడ అనేక మంది ప్రధానమంత్రుల మీద దాడి చేస్తుంది. కాబట్టి ఉగ్రవాదం పాకిస్తాన్ లో ఉంటే మంచిది, భారతదేశంలో ఉంటే చెడ్డది కాదు ఉగ్రవాదం ఎక్కడైనా. అట్లాగే ఎన్ఐఏ ప్రూవ్ చేసింది హిందూ ఉగ్రవాదం మాలేగాం పేలుళ్లలో 45 మందిని బొట్టన పెట్టుకుంది కాబట్టి హిందూ ఉగ్రవాదం అని వాడారు. మరి హిందూ ఉగ్రవాదాన్ని మనం నెత్తిన పెట్టుకుందామా చెప్పండి? ప్రజ్ఞా ఠాకూర్కి ఎందుకు ఎంపీ ఇచ్చారు? ఎందుకు ఆమె మీద శిక్షణ అడ్డం పడకుండా అల్లకల్లోలం చేస్తున్నారు? ఇవాళ టాక్ ఏంటంటే ఆమె క్షమాభిక్ష తిరస్కరించిన బెంచ్ జడ్జీలకు కూడా రక్షణ లేదని వింటున్నాం. మరి ఇదంతా ఏంటి? దేశంలో ఎవరికి మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చేస్తున్నారు? భయంలోనే ఉంది దేశమంతా. భయంలో జడ్జి భయం ఉన్నప్పుడు దేశమంతా భయం ఉన్నట్లే కదా. చెప్తున్నాను, ఈ దేశంలో న్యాయస్థానాలు సైతం ఎవరి కన్సర్న్లో పనిచేసే స్థితికి నెడుతున్నారు. ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, రాజ్యాంగానికి రక్షణ లేదు. మొన్న అదేంటి కుంభమేళాలు, కొంతమంది స్వామీజీలు దిగంబర్లు కొంతమంది కలిసి మేము ఆల్టర్నేటివ్ రాజ్యాంగం అని చెప్పి, అది భగవద్గీత కాదు మనుధర్మ శాస్త్రాన్ని అక్కడ వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. ఎంత ధైర్యం! అంటే భారత రాజ్యాంగాన్ని మేము గౌరవించాం, తీసి అవతల పడేస్తాం అని చెప్పి వీళ్ళని మనం ఎందుకు నమ్మాలి? ఈ దేశంలో ఎస్సీలు బీసీలు ఎందుకు, మైనారిటీలు వీళ్ళందరూ ముఖ్యంగా ఎస్సీ బీసీలు, వాళ్ళకి ఈ దేశం అనుధర్మం ఏదైతే ఇవాళ రాజ్యాంగంగా మారిపోతుందో దానివల్ల నష్టం లేదా చెప్పండి? అసలు రిజర్వేషన్లే ఉండవు. ఇక వీళ్ళు కింద ఉన్నవాళ్ళు కిందే జీవితం అంతా, వీళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళంతా పెత్తనం చేస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా. ఏ విధంగా మనుధర్మం భారతీయ సమాజానికి ఉపయోగపడుతుంది? అల్టిమేట్ గా రేపు జరగబోయే విషయం. మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చేసరికి బండి సంజయ్ అన్న మాటలు, ఆయన ఒక్క మాటతో ఎంపీ అయ్యాడని నా విశ్వాసం. అంటే చాలా మీడియా సంస్థలు కష్టపడ్డాయి అనుకోవచ్చు, లేకపోతే ఆయన కష్టపడ్డాడు అనుకోవచ్చు. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అనే ఒక్క మాటతో ఆయన ఎంపీ అయ్యాడనేది నా విశ్వాసం. ఇప్పుడు ఆయన అన్న మాట ఉత్తర తెలంగాణ ప్రజలలో మార్పు తెస్తుందా? ఈ నక్సలిజాన్ని తుడిపేస్తా అనేది ఆ ప్రజలలోకి మీలాంటి వాళ్ళు తీసుకెళ్తారా లేదా? ఆపరేషన్ కగారుతో నక్సలిజం తుడిచిపెట్టలేరు. ఇంక ఇట్లాంటి ఎన్ని మాటలు మాట్లాడినా, ఇలాంటి ఊచకోతలు అణిచివేతలు ఉక్కుపాదాలు మోపినా అది పోయేది కాదు. ఎందుకంటే ఆకలి ఉన్నంత కాలం అలజడి ఉంటుంది, అలజడి ఉన్నంత కాలం ఆలోచన ఉంటుంది, ఆలోచన ఉన్నంత కాలం సిద్ధాంతం ఉంటుంది, సిద్ధాంతం ఉన్నంత కాలం ఉద్యమాలు పోరాటాలు ఉంటాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ. మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించి, ఇట్లనే ఇంకా మేము పిలిచినప్పుడు ఈ ప్రజలకి అంటే ఆ లోతుగా విశ్లేషించి చెప్పే వాళ్ళు చాలా తక్కువ, అరుదు. ఇప్పుడున్న పరిస్థితిని ఇప్పుడు నేను గొప్ప అనిపించుకొని చెప్పే వాళ్ళే, ఈ ప్రస్తుతం బతికేద్దాం అనుకునే వాళ్ళే మేధావులలో కూడా కొంతమంది తయారయ్యారు. కానీ అలాంటి దానికి మీరు భిన్నము అని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. చాలా చర్చలు మీతో ఇంకా కొనసాగాలని
ప్రజలకి అసలు విషయాలు తెలియాలని మీ తరఫున మేము కోరుకుంటున్నాం మేడం. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మా గొంతు ప్రజల్లో వినిపించే అవకాశం ఉన్నంత వరకు వినిపించడానికి సిద్ధమే. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని భౌతిక దాడులు చేసినా, ఎంత ట్రోలింగ్స్ చేసినా ఆ గొంతు వినిపించే అవకాశం ఎప్పుడొచ్చినా వినిపించడానికి, ప్రజల హక్కుల కోసం, అణగారిన వర్గాలకి గొంతుకగా మారడానికి మేము సిద్ధం.